నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీలింగరాజ్. మనం ప్రస్తుతం విజయవాడకు అతి సమీపంలోని ఇబ్రహీపట్నం రింగ్ రోడ్డుకి 4 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి అనే గ్రామంలో ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, కొండపల్లి గ్రామం అంటే ప్రసిద్ధి చెందింది. దేనికి ప్రసిద్ధి చెందిందంటే చెక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక రకమైన కర్ర చెక్కను వాడి చేతితో బొమ్మలు తయారు చేయడం ఇక్కడ ప్రసిద్ధిది. ఇది ఎంత ప్రసిద్ధి చెందిందంటే దాదాపు ఈ కొండపల్లి బొమ్మలకి ఈ గ్రామానికి 400 ఏండ్ల చరిత్ర ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు 2006వ సంవత్సరంలో ప్రభుత్వం దీన్ని గుర్తించింది, జిఐ ట్యాగ్ కూడా ఇచ్చేయడం కూడా జరిగింది. సో ఈ కొండపల్లి బొమ్మలకి ప్రత్యేకత ఏంటంటే ఎన్నో ఏళ్ళగా వారసత్వంగా వస్తున్న ఈ కొండపల్లి బొమ్మలని ఇక్కడికి రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది వలస వచ్చి ఇక్కడ బొమ్మలు తయారు చేసుకోవడం, చెక్కలు ఇక్కడ దొరికి ఒక ప్రత్యేకమైన చెక్కను ఉపయోగించి చేతితో తయారు చేసి ఇక్కడ బొమ్మలు తయారు చేయడం కూడా జరుగుతుంది. ఈ బొమ్మలని ఎందుకు వాడతారంటే, ఎప్పుడు ఉపయోగిస్తారంటే మన తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎంతో ఫేమస్ అయిన పండుగలు ఉన్నాయి. మనకి దసరా, అటు తెలంగాణ చూసుకుంటే దసరా, అటు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సంక్రాంతి అప్పుడు ఈ బొమ్మలను ఉపయోగించి, ఈ చెక్కతో తయారు చేసిన బొమ్మల్ని ఉపయోగించి మహిళలు బొమ్మల కొలువులు నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. తరచూ మనం సినిమాలలో చూస్తుంటాం, సీరియల్స్లలో చూస్తుంటాం. బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుంటున్నామని మహిళా మనులంతా ఆహ్వానిస్తున్నట్టు కూడా కొన్ని సన్నివేశాలు చూస్తుంటాం. మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా మన విజువల్స్లో కూడా చూస్తున్నాం. పిల్లలు ఆడుకునేవి ఇవి చూసుకుంటుంటే పెళ్ళి అనే ఒక కార్యక్రమం జరిగితే బ్యాండ్ బాజాలు ఎలా మోగిస్తారో ఆ విధంగా ఇక్కడ ఒక సన్నాయి వాతున్నట్టు, దరువు కొడుతున్నట్టు కూడా పల్లకిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నట్లు కూడా బొమ్మను చూపించడం జరిగింది, ఎట్లా చెక్కడం జరిగింది. ఇంకొద్దిగా ముందుకు మనం ఒక బొమ్మను చూసినట్లయితే రైతు గతంలో చూసుకున్నట్టు, ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి కానీ గతంలో చూసుకున్నట్లయితే రైతు ఎడ్ల బండి, తర్వాత వాటి సంచులు, దాని మీద మహిళా రైతు కూర్చున్నట్లు కూడా మనం ఒక విజువల్స్లో ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. వీటితో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా ఇక్కడ రాజకీయ నేతల బొమ్మలు చెక్కడం కూడా జరిగింది. ఆ రాజకీయ నేతల బొమ్మలతో పాటు ఇక ఇతరత్ర బొమ్మల్ని మొత్తం ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అటు గౌతమ బుద్ధుడి బొమ్మ చూసుకోవచ్చు, వెంకటేశ్వర్ల స్వామి బొమ్మ చూసుకోవచ్చు. రకరకాల బొమ్మలకు కూడా ఇక్కడ వీళ్ళు కళాకారులు తమ చేతి నైపుణ్యంతో చెక్కను వినియోగించి కూడా తయారు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. సో మారుతున్న కాలానుగుణంగా వీళ్ళు గతంలో చూసుకుంటుంటే కూరగాయలతోటి సహసిద్ధంగా తయారైనటువంటి రంగులను వాడి ఈ బొమ్మలు తయారు చేసేవారు. ఇప్పుడు మారుతున్న కాలానికి కొద్దిగా అటు ఇటుగా ఎక్కడో ఒక చోట ఎనామిల్ లాంటి రంగులను వాడుతున్నారు తప్పితే ఎక్కువగా కలుషితమైన రసాయన పదార్థాలకు సంబంధించిన రంగులు మాత్రం వాడట్లేదు. సో మనం కూడా ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఒక అన్న తయారు చేస్తుడు, స్వయంగా తయారు చేస్తున్న ఆయన చెక్కని మలిచే విధానాన్ని కూడా ఒకసారి మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మనం చూడొచ్చు, ఇక ఇది ఒక రకమైన చెట్టు, అరుదు చెట్టు అనమాట. అరుదు కలపని కూడా చెప్పచ్చు. వీటితో తయారు చేస్తారు. అన్న కూడా మనతో ఉన్నాడు. అన్న చెప్పండి ఒకసారి, ఇది ఎలాంటి కలప, దీన్ని ఏమంటారు ఈ చెట్టుని? ఈ కర్ర పేరు తెల్లపొని కర్ర అంటారండి. ఇది ఓన్లీ బొమ్మలు తయారు చేయడానికి మాత్రమే వాడతాం. ఇది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది. కర్ర కూడా మనకి చెక్కతానికి అనువుగా ఉంటుంది. అదే మన అగ్గు పుల్లలు తయారు చేయడం కూడా ఇవే వాడతారా? కాదండి, ఇది అగ్గి పుల్లలు తయారు చేసే కర్ర కాదు. ఇది మట్టి పలకలు వచ్చాయి, ఐడియా ఉందా మీకు? ఆ మట్టి పలకలకి ఫ్రేమ్లకు వాడేవాళ్ళు ఈ కర్ర. ఓకే ఓకే, అప్పుడు ఆ కర్ర అండి అది. అగ్గి పుల్లకి వాడే కర్ర కూడా ఇలాగే ఉంటుంది కానీ ఈ కర్ర కాదు, అది వేరే కర్ర. ఓకే, ఇంత లైట్ వెయిట్ తోటి ఉన్నప్పుడు చెక్కుతున్నప్పుడు మీకు ఎట్లా ఉంటుంది? స్మూత్ గా నడుస్తుందా పని? ఈ కత్తి మాకు చెక్కడానికి అనువుగా ఉంటది, దాని మూలంగా స్మూత్ గా నడుస్తుంది పని. ఎట్లా ఇవి చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి అతుకు పెడతారా? ఫెవికాల్ తో జాయింట్ అండి మొత్తం అన్ని. ఇదివరకు ఫెవికాల్ రానప్పుడు చింతగింజల గమ్ము వాడేవాళ్ళం. చింతగింజలని మిల్లు పట్టించేసి దాన్ని పేస్ట్ లా చేసి కుకింగ్ చేస్తే జిగురు లాగా వస్తుంది, అది ఆ గమ్ము వాడేవాళ్ళం. ఫెవికాల్ వచ్చిన తర్వాత ఇక ఫెవికాలే వాడుతున్నాం. ఫెవికాల్ వాడుతుంది, చెక్క కూడా ఫెవికాల్ అతుకుతుంది గట్టిగా? ఖచ్చితంగా బాగా అవుతుంది. ఇప్పుడు ఎట్లుందన్న ఇది? ఇంతకు ముందు చూసుకుంటే మీ వ్యాపారం ఇప్పుడు ఎట్లుంది? బిజినెస్ పర్వాలేదండి, వర్క్ చేసి పర్వాలేదు. ఇదివరకు మీద ఇంప్రూవ్ అయింది కొంచెం, పర్వాలేదు. మూడు వేరియేషన్స్లో ఉంటాయండి ఇవి. వాటర్ పెయింట్ అంటేనేమో ఓన్లీ పౌడర్స్ ఉంటాయి బయట, మార్కెట్ పౌడర్స్ దొరుకుతాయి. ఆ పౌడర్స్ని కొనుక్కొచ్చేసి దానికి తుమ్మ జిగురు అమ్ముతారు. అది మిక్స్ చేసి కలర్ వేస్తాం. ఇప్పుడు అవి వేయట్లేదండి ఎక్కువ. ఇప్పుడు ఎనామిల్ను వెజిటేబుల్ కలర్స్, న్యాచురల్గా ఉండే కలర్స్, ఈ 2 కలర్స్ వాడుతున్నారు. ఇది కంప్లీట్ అయిపోయిందండి బొమ్మ. ఇలా అయిన తర్వాత దాన్ని ఫైల్ చేస్తాం.
పాలిష్ కోసం స్మూత్ అది చెక్కిన ఉన్నాయి కదా గతుకులు అవన్నీ క్లియర్ చేస్తాం అనమాట. ఎస్, మనం చూడొచ్చు ఇప్పుడు వాళ్ళు ఎంత సున్నితంగా ఎంత సృజనాత్మకంగా చెక్కుతున్నారో, ఎంత పలసటి మన పేపర్ లెక్క పలసటిగా ఉండేటువంటి ఒక కలప, అదే తెల్లపొనికి అనే ఒక రకమైన చెట్టు, అరుదుకు దొరికే చెట్టు నుంచి తయారు చేసిన చెక్కను తీసుకొని మన ముందే మన కళ్ళ ముందే ఒక 2-3 మినిట్స్ 2-3 నిమిషాలలోనే ఒక అమ్మాయి బొమ్మను చెక్కడం కూడా మనం చూడొచ్చు. తర్వాత వాళ్ళు ఒక చాక్ లాంటి ఒక షార్ప్నెస్ ఉన్నటువంటి కత్తితో చెక్కి దాంతోపాటు తర్వాత దాన్ని రఫ్ చేస్తాం, అంటే స్మూత్నెస్ కోసం దాన్ని చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇట్లా సున్నితమైన సృజనాత్మకత కలిగి ఉన్నటువంటి కొయ్య బొమ్మలు కాకపోతే ఇవి న్యాచురల్గా కూడా చెక్క నుంచి తయారు చేయబట్టే వీటికి భారత గవర్నమెంట్ కూడా గుర్తించి జిఐ ట్యాగ్ ఇచ్చింది కొండపల్లి బొమ్మలకు. ఊగే బొమ్మ చాలా ఫేమస్ అండి ఇది కొండపల్లి అనగానే మెయిన్. తర్వాత డాన్స్ నాల తర్వాత ఎడ్ల బండి ఇంత మీరు తీసారు కదా, ఇదిగోండి ఇది ఒకటి అయిపోతుంది. ఇది కూడా ఫుల్ ఫేమస్ అండి కొండపల్లి అనగానే. ఎడ్ల బండి, తర్వాత డాన్సింగ్ డాలు, ఏనుగంబారి ఉంది కదా, ఇది కూడా చాలా ఫేమస్. ఇది కొండపల్లి అనగానే గుర్తొచ్చే మెయిన్ ఐటమ్ ఇది. తర్వాత దశావతారం, విష్ణుమూర్తి అవతారాలు, ఇవి మొత్తం 10 పీసులు ఒక సెట్లో వస్తుంది అన్నమాట. 3 సైజెస్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి మొత్తం 3 సైజులు అవైలబిలిటీలో ఉంటాయి. 3 సైజులు 3 వేరియేషన్స్లో ఉంటాయి ఇవి. తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నట్లు ఇవి గృహప్రవేశాలకి వాటికి వాడుతూ ఉంటారు అన్నమాట. గృహప్రవేశాలకి రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ అలా కూడా ఇస్తూ ఉంటారు. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నట్లు, తర్వాత ఇది మిషన్ కుడుతున్నట్లు, తులసి కోటకి పూజ చేస్తున్నట్లు, ఇలాంటి ఈ ఐటమ్ మెయిన్ ఐటమ్. ఇవి బాగా సేల్ ఐటము, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ట్రెడిషనల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మొత్తం. తర్వాత కథాకళి అని ఇది తమిళనాడు ఐటమ్ అండి. ఇది తమిళనాడులో ఆడతారు, ఇది గరకాట అని అట్లా ఆడుతూ ఉంటారు కదా, అది కథాకళి. ఇవి కూడా ఊగే బొమ్మల్లో కొన్ని కింద వస్తాయి. ఇది కూడా ఫేమస్. తర్వాత తాత మా అమ్మ అని ఇవి కూడా ఫేమస్ అండి. ఈ ఐటమ్ కూడా ఫేమస్. గాలికి ఊగుతూ ఉంటాయి. అవి షోకేస్ పర్పస్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇవి గిఫ్ట్ పర్పస్ అయితే డాన్సింగ్ డాలు, ఇవి కథాకళి, అవి గిఫ్ట్ పర్పస్ వాడతారు. ఇలాంటివి షోకేస్ పర్పస్ వాడతారు. తర్వాత ఇది కొత్తగా చేస్తున్నామండి, ఇది వీణ గణేష్ అని. ఇది కూడా కొత్త ఐటమ్. ఇది ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసినాయి. ఇది కూడా బాగుంటుంది ఐటమ్, కొత్త ఐటమ్ అనేది. పెళ్ళికి సంబంధించిన పెళ్లి మండపము, పక్కన సన్నాయి మేళము. ఇది పెళ్ళికి డిస్ప్లేగా పెడతా ఉంటారు. ఇట్లా అయిన తర్వాత హ్యాండ్స్ అవి పెట్టేసి మొత్తం కాళ్ళు ఇట్లా పేట ఇట్లా హ్యాండ్స్ అవన్నీ సెట్ చేసిన తర్వాత ఇట్లా మొక్కు పెడతాం అనమాట. చింతగింజలు, రబ్బం పుట్టు కలిపిన పేస్ట్ని మొక్కు అంటాం దీన్ని. ఇది మేము కుకింగ్ చేసి తయారు చేసుకుంటాం ఓన్గా. ఇది ఇట్లా షేపుల పర్పస్ ఇట్లా వాడతాం అనమాట. ఉదాహరణకు చెప్పాలంటే మీకు అబ్బాయికి తలపాకకి అదే వాడు. ఇది సేమ్ యాసిడ్ ఈ చెక్క ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. దీనికి ఇది కాంబినేషన్ బాగా అతుక్కుంటుందని పూర్వం నుంచి ఇదే వాడతాం. ఈ తలపాక మీరు ఎట్లా మీరు తయారు చేసింది? ఇది చింతగింజల్ని మిల్ పట్టిస్తాం, కుక్ చేస్తాం. కుక్ చేసిన తర్వాత దానిలో ఇది సాడస్ట్ అని వస్తుంది, డస్ట్. ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ఈ డస్ట్ వస్తుంది కదా, డస్ట్ ని మిక్స్ చేసి అది కార్పెంటర్స్ వాడేవాళ్ళు ఇది వరకు. అలాంటి మొక్క అంటారు దీన్ని. ఇలాంటివి వాడతాం అనమాట. ఇలాగే ఎద్దుల బొమ్మలు ఇలా ఈ చింతగింజ పెంకలతో కలర్ టైప్ లో సెట్ చేస్తారు మీరు అంతా, షేప్ కోసం, షేప్ పర్పస్ అండి. మొన్న అన్ని జాయింట్ అయిన తర్వాత షేప్ మొత్తం కవర్ అవడానికి ఆ పర్పస్ వాడుతాం. అమ్మాయి బొమ్మలు, ఇది అరక బొమ్మ ఉంది కదా, ఈ అరక బొమ్మకి అది అరకలు అన్నమాట. ఓకేనండి. అట్లాగే వాటికి ఎద్దులు కూడా ఉంటాయి విడివిడిగా. ఇది మహిళలు వరి నాటుతున్నట్టు సందర్భం, వరి నాటుతుంది. ఇది వ్యవసాయానికి వాడుతున్నప్పుడు, అరకదోలుతున్నప్పుడు, ఎడ్లతో అరకదోలుతున్నప్పుడు. సో ఇవన్నీ చూసుకుంటూ మనం పల్లె వాతావరణాన్ని ఉట్టిపడేటట్టు, పల్లెల్లో ఎట్లయితే జీవన శైలి ఉంటుందో వాటన్నిటిని చూపించే ప్రయత్నం ఇట్లా బొమ్మల రూపంలో చూపించే ప్రయత్నంలో వీళ్ళు నిమగ్నమైనట్టు కనబడుతుంది. అందుకే వీటికి ఎలాంటి కలుషితం కాదు, అంత న్యాచురల్ సహసిద్ధం కాబట్టి వీటిని ఎట్లా ప్రోత్సహించాలని ఈ కొండపల్లి బొమ్మల్ని ప్రభుత్వం గుర్తించింది. కానీ మనం కూడా గుర్తించి మన ఇళ్లలో ప్రతి కార్యక్రమానికి కూడా ఇప్పుడు మన పెళ్ళిళ్ళు, ఫంక్షన్ లాంటి వాటిలో కూడా ఇలాంటి వాటిని ఇచ్చి గిఫ్ట్ రూపంలో ఇలాంటివి ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుంది.